హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో నా ఎంగేజ్మెంట్ శారీస్ చూపిపోతున్నాను. అదేంటా ఎంగేజ్మెంటా అనుకుంటున్నారా? రియల్ లైఫ్లో కాదండి, రియల్ లైఫ్లో అనమాట. ఉప్పెన సీరియల్లో నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనమాట. దానికోసం షాపింగ్ చేశాను. సో కొన్ని చీరలు అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ శారీ అయితే ఇది రెడ్ అండ్ పర్పుల్, మంచి పర్పుల్ కలర్ శారీ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇది మరి డార్క్ రెడ్లా లేదు. సో శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. బార్డర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇదేమో పైన, ఇదేమో కింద, ఇదేమో కింద వస్తుంది కదా బార్డర్. అది చాలా అంటే చాలా బాగుంది. సో శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉందంట. నేను ఇప్పుడే చూడడం మీ ముందే, వీడియో ముందే ఓపెన్ చేయడం. ఐ థాట్ ఇది బ్లూ కలర్ బ్లౌజ్. నాకు అర్థం కాలేదు, కొంచెం ఈ బార్డర్కి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏంటో అన్నీ ఇలాగే వస్తున్నాయి. సో ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చిందనమాట. చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్, ఇది పైటంచు. సో పైటంచు కూడా బాగుంది. సో ఫుల్ శారీ మొత్తం ఇలాగా వచ్చేస్తుంది. కింద బిగ్ బార్డర్తో మొత్తం ఇదంతా ఫ్లవర్ ఉంది. ఒకటి ఏమో మంచి గోల్డ్లో ఉంది, మెరుస్తుంది. ఒకటేమో జస్ట్ థ్రెడ్డింగ్లా ఉందన్నమాట. సో డిజైన్ కూడా డీసెంట్గా ఉంది. శారీ మొత్తం, శారీ చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది నాకు. వెయిట్ కూడా ఉంది. లుక్ వైజ్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు ఇది ఒకటే కొంచెం అర్థం కాలేదు, కానీ ఈ కలర్ చాలా చాలా బాగుంది. సో ఈ కలర్ బ్లౌజ్ వేస్తే మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ టూ గుడ్. ఇదొక శారీ. సో ఇంకొక శారీ చూద్దాం. ఇది సెకండ్ శారీ అనమాట. ఇది సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా చాలా పెద్ద బార్డర్ ఉంది. సో శారీస్ మొత్తం ఇలా సేమ్, ఇందాక మొత్తం సీక్వెన్స్గా వచ్చింది. ఇది బుటీ బుటీ బుటీగా వచ్చింది అనమాట. ఇది పైన, ఇది పైన, ఇది పైన మొత్తం ప్లెయిన్ జస్ట్ ఇచ్చారు. కింద మొత్తం మంచి డిజైన్ ఇచ్చారు అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. ఇది ఒక, దీన్ని ఏమంటారు, నాకు ఈ గ్రీన్ చెప్పడం రావట్లేదు, బాటిల్ గ్రీన్ అంటారు. సో ఆ గ్రీన్ అనమాట. గ్రీన్ మీద మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. వెయిట్ ఉంది ఈ శారీ. ఇందాక చూపించిన శారీ కూడా చాలా వెయిట్ ఉంది, కాకపోతే చాలా స్మూత్గా కూడా ఉంది. ఇది మొత్తం పైటంచు. మంచి మెరూన్ కలర్లో వచ్చిందనమాట. దీనికి కూడా అంతే. ఇది కొంచెం లిటిల్ బిట్ రెడ్ కలర్లో వచ్చింది పైటంచు. మీకు కలర్ డిఫరెన్సెస్ తెలుస్తుంది. ఇలా ఇంత కొంచెం, ఇదేమో చింతపిక్క కలర్ అంటారు కదా, అలా ఉంది. ఇది వస్తే బార్డర్ మేబీ బాగోదని చెప్పి వాళ్ళు ఇలా ఇచ్చారో ఏమో తెలీదు, కానీ మొత్తం సిల్వర్ వర్క్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. చాలా వెయిట్ ఉంది చీర అయితే. కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం బుటీస్ వచ్చేసాయి. శారీ మొత్తం చాలా గ్రాండ్గా ఉంది లుక్ అయితే. సో నాకు చాలా తొందరగా ఉంది ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అని, కానీ కన్ఫ్యూజ్ కూడా ఉంది. అది కట్టుకోవాలా, ఇది కట్టుకోవాలా, ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. వీటిలో చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. మేబీ ఇది కొంచెం డామినేట్ చేస్తుందని చెప్పి ఇది ఇచ్చారేమో తెలీదు, కానీ సో గుడ్, చాలా బాగుంది. సో ఇంకోటి చూసేద్దాం. సో ఇంకొకటి నేను గోల్డ్లో తీసుకున్నాను. జరీ శారీ అంటారు కదా, ఆ టైప్లో అనమాట. దీనికి కూడా చాలా పెద్ద బార్డర్. సో నేను ఇది నచ్చి తీసుకున్నాను, కానీ ఇది టిష్యూ శారీ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇది పట్టు శారీ కాదు, కానీ నాకు ఎందుకో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది పైన చాలా పెద్ద బార్డర్ ఉంది. ఇది చాలా లెంత్గా కూడా అనిపిస్తుంది శారీ. ఇది మరీ అంత ఇందాక రెండు ఉన్నంత వెయిట్ లేదు, వెయిట్లెస్గానే ఉంది శారీ మొత్తం. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది చూడగానే, అందుకే తీసేసుకున్నాను. మంచి కలర్ఫుల్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అబ్బా. ఇది లైట్గా మిడిల్లో మాత్రమే సిల్వర్ ఇచ్చారు.
అది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. మేబీ మళ్ళీ ఇది ఇవ్వలేదు, జస్ట్ మిడిల్ పార్ట్ మాత్రం మీకు కనిపిస్తుందా క్లియర్గా, ఈ పార్ట్ మాత్రం ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇవ్వలేదు. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. సో టాజిల్స్ కూడా ఇచ్చేసారనమాట మంచిగా ముళ్ళు వేసి, కాకపోతే టైట్గా లేవు టాజిల్స్, మనం టైట్ చేసుకోవాలనుకుంటాం. శారీ మొత్తం జస్ట్ ప్లెయిన్ అంతే. సో బ్లౌజ్ ఏమి సపరేట్గా రాలేదు, మేబీ దీంట్లోనే బ్లౌజ్ తీసుకోవాలనుకుంటా. కలర్ అయితే చాలా బాగుంది కదా, ఇలా ఉంది. మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్థమవుతుంది కదా, ఇలా ఉంది. కానీ మంచిగా స్టెప్స్ వేసుకొని, నా దగ్గర ఇలాంటి శారీ ఉంది, నేను కట్టుకున్నాను కూడా, ఆ ఫోటో పక్కన యాడ్ చేస్తాను చూడండి. నాకు అది కొంచెం లైట్గా ఉందన్నమాట, ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది కంప్లీట్గా గోల్డ్ కలర్ అనమాట. సో మంచి కలర్ఫుల్ బ్లౌజ్ వేసి సెట్ చేసుకుంటాం మాత్రం క్రేజీగా కనిపిస్తాం. ఇంకా డామినేషన్, ఇంకా కన్ఫ్యూజ్ ఎక్కువైపోయింది. ఇందాక వాటికంటే కూడా ఇప్పుడు ఇది చూస్తే నాకు ఇదే కట్టుకోవాలని ఉంది, కానీ షూటింగ్లో కదా పాడు చేసేస్తానేమోనని అదొకటి. చూద్దాం, ఏదైతే అది అవుతుంది. సో ఇవన్నమాట. సో ఇంకోటి చూసేద్దాం. సో ఇంకొకటి ఇదన్నమాట, ఇది మంచి రాణి కలర్ అంటారు కదా, పింక్ ఇచ్చారు కింద మొత్తం శారీ. సో దీని ఏదో అంటారు కలర్, నాకు పెద్దగా గుర్తులేదు, ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో ఈ కలర్ తీసుకున్నాను అనమాట. చూద్దాం శారీ ఎలా వచ్చిందో ఏంటో. చాలా స్మూత్గా ఉంది, చాలా వెయిట్గా కూడా ఉంది. మరి అనుకున్నంత స్మూత్ ఏం లేవు పట్టు శారీస్. కొన్ని ఫస్ట్లో చూపించారు నాకు, కొన్ని లైట్ వెయిట్గా అనిపించాయి, ఇవి కొంచెం భారీగానే ఉన్నాయి, వెయిట్గానే ఉన్నాయి. ఇది మొత్తం పైటంచు. సో మంచిగా బుటీస్ వచ్చేసాయి అన్నమాట. నాకు బాగుంటుంది కెమెరాకి. దీనికి ఏంటో బార్డర్ కొంచెం స్టిఫీ అయిపోయినట్టు అనిపిస్తుంది, మరి ఐరన్ చేస్తే ఇంకెలా ఉంటుందో తెలీదు. ఇది లోపల కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. దాని తర్వాత బ్లౌజ్లో లైట్గా ఇలా మిక్స్డ్ బుటీస్లా ఇచ్చారనమాట, ఈ కలర్ ఫ్యాబ్రిక్తోనే. ఇలా ఉంది. సో ఒకసారి వేసుకొని చూద్దాం. ఇలా ఉంది. కాకపోతే నాకు నచ్చింది ఏంటి అంటే ఇలా ఉందన్నమాట, ఇలా థ్రెడ్స్ వస్తుంది. ఏదైనా పట్టుకుంటే మాత్రం కొన్ని చోట్ల మాత్రమే అలా ఉంది, కొన్ని చోట్ల అయితే ఏం లేదు. మరేమో ఇలా ఉంది. ఇదేదో నేను ఇప్పుడే చూడడం డిఫరెంట్గా ఉంది ఈ శారీ. సో చూసారు కదండి నా ఎంగేజ్మెంట్ శారీస్ అన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.